ఇవాళ పర్యావరణం అనేది ఒక పెద్ద సమస్యగా పరిగణించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు లండన్లో థేమ్స్ నది పద్ధతిలో మూసీ నదిని కూడా మొత్తం కూడా కాలుష్య రహితంగా చేస్తాను, ఆ థేమ్స్ నది లాగా ఎప్పుడు ఏడాది పొడవునా నీరు ప్రవహించేలాగా చేస్తాను అన్నారు. అయితే 1996లోనే ఈ మూసీ నది పరిరక్షణ కోసం ఈ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు కట్టడాలు రాకుండా ఉండడం కోసం దాదాపు 84 గ్రామాలను చేరుస్తూ త్రిబుల్ జీవోని ప్రభుత్వం తీసుకొచ్చింది. అయినప్పటికీ త్రిబుల్ జీవో ప్రాంతాల్లో యథేచ్ఛగా లేఅవుట్లు వెలుస్తున్నాయి, అక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఈ త్రిబుల్ జీవోని ఎత్తివేయడం కోసం ఒక కమిటీని కూడా నేను ఏర్పాటు చేసి కాన్స్టిట్యూషన్ చేస్తున్నామని ప్రకటించాను. కానీ పర్యావరణవేత్తలు ఇప్పటికీ న్యాయస్థానాల్లో దీని మీద పట్లాడుతూనే ఉన్నారు. రీసెంట్గా గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలు కూడా చేపట్టకూడదు ఈ త్రిబుల్ జీవో పరిధిలో అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాన్ని ఇచ్చింది. ఇక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు మాకు తెలియజేయాలి, ఏం కార్యక్రమాలు చేయకూడదని కూడా చాలా స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ ఎన్నికల పీరియడ్ సంధికాలాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ అక్రమం యథేచ్ఛగా లేఅవుట్లు వెలుస్తూ ఉన్నాయి. దాంతో అక్కడ నెమలు కూడా చనిపోయిన ఫోటోలు కూడా అక్కడ స్థానికులు చూపిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ప్రాంతాన్ని పరిరక్షించడం కోసం ఏం చేయాలి, అసలు ఏం చేస్తే జరుగుతుంది, ఇలాంటి వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏమిటి అనే దాని మీద నా దగ్గర పర్యావరణవేత్త డాక్టర్ బాబురావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడడం. నమస్కారం సార్. ఇవాళ పర్యావరణం అనేది చాలా పెద్ద సమస్య. నిన్న మొన్న వాతావరణవేత్తలతో మాట్లాడితే కూడా ఈ సంవత్సరం దాదాపు 2-3 డిగ్రీలు అదనంగా ఎండలు పెరిగే అవకాశం ఉందని కూడా ఉంటామన్నారు. ఒకవైపు పచ్చదనం పెరుగుతూ చెప్తూనే ఇంకోవైపు చెట్లు మొత్తం కూడా పెట్టేస్తామని ఈ మూసీ నది థేమ్స్ నది దాడి చేస్తాము. ఇదంతా సాధ్యమైపోయినా ఈ పర్యావరణ పరిరక్షణ సాధ్యమైన కాకపోవడం అనేది ఉండదండి. దానికి రాజకీయమైనటువంటి నిర్ణయం ఉండాలి. పొలిటికల్ విల్ అంటారు. రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే అవుతుంది. కానీ రాజకీయం ఎవరి తరపున పనిచేస్తుంది? ప్రజల కోసం పనిచేస్తుందా, పర్యావరణం కోసం పనిచేస్తుందా, చిత్తశుద్ధితో పనిచేస్తుందా అనేది ఒక ముఖ్యమైనటువంటి సమస్య. ఎప్పుడు ఏమవుతున్నాయంటే ప్రభుత్వాలకు అన్నిటికీ కూడా అభివృద్ధి అంటే ఒక తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. అభివృద్ధి అంటే ప్రకృతిని విధ్వంసం చేసినా పర్వాలేదు, మనకు గొప్ప గొప్ప కట్టడాలు కడితే కంపెనీలు తెస్తే చాలు, ఆటలో ఉత్పత్తి వస్తుంది, ఉత్పత్తి సంపద వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ప్రాథమిక సూత్రాన్ని వాళ్ళందరూ మర్చిపోతున్నారు. ఏంటంటే మనం ఒక ఆర్థిక వ్యవస్థ నడపాలంటే ఏ ఫ్యాక్టరీ కానీ ఏ ఉత్పత్తి కానీ చేయాలంటే దానికి కావాల్సిన ముడి పదార్థాలు కానీ శక్తి కానీ అన్నీ కూడా ప్రకృతి నుంచే వస్తాయి. ఆ ప్రకృతిని కనుక పక్కన పెట్టేసేస్తే, ప్రకృతి పట్ల నిర్లక్ష్య ధోరణి వహిస్తే మొత్తం అసలు భూమి మీద జీవులు మనగలగటానికి అనువైనటువంటి పరిస్థితులే నశించిపోతాయి. ఇవాళ మనం సరిగ్గా అదే స్థితిలో ఉన్నాం. క్లైమేట్ చేంజ్ అనేది, భూతాపం అనేది ప్రతివెళ్ళిపోయింది. అందుకని 2024లో మనకి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరగగానే ప్యారిస్ ఒప్పందంలో మనం ఏం చేసుకున్నామంటే 1.5 డిగ్రీలు పెంచకుండా చూస్తాము అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం అన్ని దేశాలు కలిపి. ఇది 2029లోనే దానికి టచ్ అయ్యాం, 1.5 టచ్ అయ్యాం. యాక్చువల్గా కొన్ని ఏమో 1.48 అని చెప్తున్నాయి కొన్ని సంస్థలు. మన లేటెస్ట్గా వచ్చింది బెర్క్లీ ఎర్త్ ప్రాజెక్ట్ అనే వాళ్ళు, అమెరికా చెందిన ప్రాజెక్ట్ వాళ్ళు, కాదు 1.5 దాటేసామని వాళ్ళు చెప్తున్నారు. సో అంటే 23లోనే అతి వేడి అయినటువంటి ఇప్పటి వరకు మనిషి ఎరిగిన దగ్గర నుంచి రికార్డు చేసి టెంపరేచర్ రికార్డు మొదలు పెట్టిన దగ్గర నుంచి 2023 అంత వేడి సంవత్సరము ఇంకొకటి లేదు. గత 1,00,000 సంవత్సరాల్లో 2023 అతి ఉష్ణమైన సంవత్సరం అని చెప్తున్నారు. ఈ 2024కి శాస్త్రవేత్తల ప్రిడిక్షన్ ఏంటంటే ఈ 2023 బాగా మించిపోతుంది, ఇప్పటికే చాలా పరిస్థితి అదుపు తప్పిపోతుందని వీళ్ళు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుంటే అసలు భూతాపం అనే సమస్యను గుర్తిస్తుందా, ఆ గుర్తించి దానికి అనువుగా చేస్తుందా? మేము ఇది జీవో 111 గురించి మీరు ప్రస్తావన చేశారు కానీ చెప్తున్నారు. జీవో 111 ఎత్తేయటం పైన వచ్చేటువంటి పరిణామాల గురించి అధ్యయనం చేసిన కమిటీకి నేను చైర్మన్గా ఉన్నాను. 3 సభ్యులను కలిసి 3 శాస్త్రవేత్తలు కలిసి చేశాము. ఆ చేసిన దానిలో మేము స్పష్టంగా చెప్పాము దాని దుష్పరిణామాలు ఎలా ఉంటాయి, ఏమేమి జరుగుతాయి. పేదరికం కూడా పెరుగుతుంది అది ఎత్తేసినందువల్ల. విపరీతంగా నగరం పెరిగిపోవచ్చు,
పెద్ద పెద్ద కట్టడాలు రావచ్చు, ఆ కట్టడాలు రావాల్సిన వరదలు పెరుగుతాయి, వేడి పెరుగుతుంది, ఈ అన్ని సమస్యలు వస్తాయని కూడా మేము గుర్తించి రాసాము, రిపోర్ట్ రాసాం. కానీ ఎవరికి పట్టింది? ఇమ్మీడియట్ గా ఏదో సంపద కనపడుతుంది, వెలుగు జిలుగులో ఉన్న నగరం కనపడుతుందని చూస్తున్నారు. కానీ దీని రిపర్కషన్స్ మొత్తం రాష్ట్రం మీద ఎలా ఉంటాయి, మిగిలిన ప్రజల మీద ఎలా ఉంటాయి, వచ్చే తరాల మీద ఎలా ఉంటాయి అనేది వాళ్ళు అంత ఆ దీర్ఘకాలిక దృష్టి లేకుండా చాలా 4 ఏళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉంటే నేను ఉన్న టైంలో ఏదో చేశానని చూపించాననే తప్పనే కానీ ఇదిగో చూడు ఈ నగరం ఎంత విస్తరించిపోయిందో చూడు, విశ్వనగరం స్థాయికి తెచ్చామని చెప్పుకోవాలనే కానీ మామూలు సగటు మనిషి జీవితాన్ని ఎలా మెరుగుపరిచాము, వాడు రోజువారీ ఆకలికి తీర్చడం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకుండా వాళ్ళ కనీస అవసరాలన్నీ ఎలా తీర్చామో అది ఒక ఇండెక్స్ కాకుండా సూచిక కాకుండా పోయింది. అసలు ఏంటి మన సమాజం బాగుపడటం అంటే అర్థం ఏంటి, దానికి సూచిక ఏంటి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండలేదు. మన సమాజం కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. మధ్యతరగతి సమాజం, అర్బన్ సమాజం ఎంతసేపు షోకులు, ఇక్కడ ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఎంత హ్యాంగింగ్ బ్రిడ్జిలు కట్టారు, ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోవటం అదే గొప్ప అనుకోవటమే కానీ ప్రకృతిని ఎలా పరిరక్షించాము, అసలు మనకి ప్రకృతికి మధ్యన సంబంధం ఏంటి, మనిషిగా మనం వాటితో ఎలా ఉండాలి అనే ప్రాథమికమైన విషయాలన్నీ మనం మర్చిపోయాం కనుక ఈ తిప్పలు వస్తున్నాయండి. కమిటీ వేశారు, కమిటీలో మీరు కూడా చైర్మన్. అసలు ఎవరు మాకు తెలియదు. మేము 1G111 గురించి మేము రిపోర్ట్ రాస్తున్నప్పుడు అసలు ఆ కమిటీలో సభ్యులు ఎవరు, ఆ కమిటీ ఇంతవరకు ఏం చెప్పింది అనేది మాకు తెలియదు. ఎవరు బయటికే రాలేదు. కమిటీలు వేసుకుని నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా, అది ఏమంటలేదు. మేము వేసాం, కమిటీ వేసామని చెప్తున్నారు. అసలు ఎందుకు ఎత్తేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎత్తేస్తే వచ్చే పర్యవసానాలు ఏంటని ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకునే ముందు స్టడీ చేసిందా? చేయలే. ఎత్తివేస్తానని ఒక ప్రకటన ఎన్నికల్లో గత ప్రభుత్వం ప్రకటించింది. చేవేళ్ల సభలోనే ఆనాడు సీఎం ఉన్నటువంటి కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేశారు. ఆ తర్వాత ఒక కమిటీ వేసామని, కమిటీ రిపోర్టు రాలేదు, జీవో ఎత్తివేయలేదు. కానీ విపరీతమైనటువంటి నిర్మాణాలు, అక్రమమైన జరుగుతా ఉంది. ఇంకొక జీవో తెచ్చారు సార్, 69 జీవో ఒకటి తెచ్చారు కేసీఆర్ ప్రభుత్వం తెచ్చింది. తెచ్చి ఏం చేశారంటే ఇక్కడ ఆ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, నిర్మాణం చేసుకోవచ్చు అన్నారు. అది ఫ్లోర్ స్పేస్ దాని గురించి కొన్ని పెట్టారు. కానీ ఇది ఫైనల్ కాదన్నారు. కానీ అప్పటికే ల్యాండ్ అంతా ఎండిపోయింది, ఎవరి చేతుల్లోకి దారిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అంత చిత్తశుద్ధితో చివరికి ఏ వ్యవస్థల మీద డిపెండ్ అవుతుంది, ఏ ప్రభుత్వం అయినా మళ్ళీ అదే వ్యవస్థల మీద డిపెండ్ అవుతుంది. ఆ వ్యవస్థల్లో నిజాయితీ ఎంత ఉంది, వాళ్ళు ఎంతగా అసలు నగరాన్ని బాగా చేయాలని అనుకుంటున్నారు అనే దాని దగ్గరే వస్తుంది. దాదాపుగా ఇక మనం ఈ నగరం పని అయిపోయిందనే అనుకోవాలి. హైదరాబాద్ నగరం ఇక ఇప్పటికే 1 కోటి జనాభా దాటింది. మా లెక్కల ప్రకారం 2050 వచ్చే నాటికి 2 కోట్లు దాటుతుంది. 2 కోట్లైన నగరంలో జీవితం ఎలా ఉంటుందో, ఎంత దుర్భరంగా ఉంటుందో ఎవరైనా గుర్తించవచ్చు. మేము ఎదుగుదల కాలంలో ఇక్కడ ఉన్నాను కనుక, గత 40 ఏళ్ళుగా ఇక్కడే నివాసం ఉంటున్నాను కనుక మాకు తెలుసు ఎలా మారిపోయింది హైదరాబాద్. ఒకప్పుడు ఎంత సామాజికంగా ఎలా ఉండేది, ఇప్పుడు సామాజికంగా ఎలా ఉంటుంది. సిటీలో కదలటం, ప్రయాణం చేయటం, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళటం అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది. విడిగా ధరలు ఎలా పెరిగిపోయాయి, ఎంత ప్రమాదకరంగా మారింది, రోడ్డు దాటడం ఎంత కష్టంగా ఉంది. అసలు ప్రజల కోసం సైకిల్ వేసుకునే వాళ్ళకి ఒకప్పుడు సైకిళ్ళు విపరీతంగా ఉన్నాయి. భారతదేశంలో అత్యధికంగా సైకిళ్ళు ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి ఉండేది. ఇవాళ సైకిల్కి స్థానం లేకుండా అయిపోయింది. అంతా పెట్రోల్ మనకి లేదు, దిగుమతి చేసుకున్న పెట్రోల్తో షోకులు చేస్తున్నారు. విపరీతంగా కాలుష్యం పెరిగిపోయింది, అనారోగ్యం పెరిగిపోయింది, క్యాన్సర్లు పెరిగిపోయినాయి, డయాబెటీస్ పెరిగింది, గుండె జబ్బులు పెరిగిపోయినాయి. ఏం సాధిస్తున్నాం అనేది మనకి అర్థం కాకుండా, ఒక ఇది లేకుండా ఎంతసేపు పెద్ద కీకారణ్యం, సిమెంట్ కీకారణ్యం తయారు చేయటం పైనే ప్రభుత్వాలన్నీ దృష్టి పెడుతున్నాయి. కానీ ఉన్న ఖాళీ స్థలాలు కూడా అక్రమంగా కొట్టిపడేస్తాం ఈ రియల్ మాఫియా. ఈ ఒట్టినాగలపల్లి విలేజ్ లో ఆ రియల్ మాఫియా సాగించిన ఆడవుతుంది. అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు, జంతువులు అని కూడా చనిపోయాయి. అసలు దీన్ని అడ్డుకోవడానికి ఈ వ్యవస్థలు ఏం చేయాలి? కోర్టు ఆర్డర్ ఉన్నాక కూడా ఎందుకు అడ్డుకోలేకపోతాం? అడ్డుకోవడానికి ప్రభుత్వం తలుచుకుంటే అడ్డుకోవచ్చు. ప్రభుత్వం తలుచుకున్నప్పుడు మన దగ్గర దౌర్భాగ్యం ఏంటంటే, సివిల్ సొసైటీ ఏదైతే ఉందో, పౌర సమాజం ఏదైతే ఉందో, ఈ పౌర సమాజం ఏ విషయాల గురించి పెద్దగా స్పందించట్లేదు. ఎవరో ఒకళ్ళిద్దరు కొంచెం బాధపడతారు, మాట్లాడతారు, అంతవరకే. కానీ కలిసికట్టుగా మనం ప్రభుత్వాన్ని నిలదీసి
నువ్వు ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి అని అడిగేటటువంటి కెపాసిటీ మనకి పోయింది. ఊరికి ఇంట్లో కూర్చుని ఎవరెవరన్నా మాట్లాడుకుంటూ ఉండొచ్చు, కానీ ఒక ఉద్యమం లాగా, ఒక ప్రెషర్ గ్రూప్ లాగా మనం లేనప్పుడు మనకి ఏం చెప్పారు? ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే, ప్రజాస్వామ్యం యొక్క మూల్యం ఏంటంటే విజిలెన్స్ ఆఫ్ సిటిజన్స్. సిటిజన్స్ ఎంత యాక్టివ్గా ఉంటే, పాలన గురించి ఎంతగా పట్టించుకుంటే పాలన అంత మెరుగ్గా ఉంటుంది. ఎవరికాడు నా సంగతి నేను చూసుకుంటాను అన్నాడు, కానీ ఇది మంచిదా, ఇది అందరికీ బాగుంటుందా, ఈ నగరానికి మంచిదా అని ఎవరు ఆలోచించట్లేదు కదా. ఆలోచించినప్పుడు ఎట్లా బాగుంటుంది? ఇంత దారుణంగా నగరం జరుగుతుంది, ఈ అడ్డగోలుగా నిర్మాణాలు జరుగుతున్నాయి అనేది ఎవరు పట్టించుకున్నప్పుడు మనం చేయగలిగేది ఏముంటుందంటే, ఎప్పుడు మారుతాం మనం, పౌరులుగా ఎప్పుడు స్పందిస్తాము, ప్రభుత్వాన్ని ఎప్పుడు కట్టడి చేస్తాము. మీకు ఇది కూడా చూడండి, మొన్న కదా ఎన్నికలు అయినాయి కదా. మొన్న ఎన్నికలు అయితే రూరల్ తెలంగాణ గ్రామాల వాళ్ళేమో మొత్తం ప్రభుత్వాన్ని మార్చేసేంతగా పరిణితిగా ఓట్లు వేశారు. నగరంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఓట్లు కూడా వేయలేదు. 50% ఓట్లు వేయటం అంటే నగరానికి ఎంత సిగ్గు చేయటది. అంటే మనం ఒక నగరంలో ఉన్న పౌరులుగా, విద్యావంతులుగా, ఉద్యోగులుగా మీరు అసలు పౌర సంబంధ జీవితానికి మీరు అర్హులా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మన గురించి మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకు చదువుకున్నట్టు? చదువు యొక్క పరమార్థం ఏంటి? మంచి ప్రభుత్వాన్ని నిర్మించుకోవడంలో కనీసం ఓటేయడానికి కూడా నీకు తీరిక లేకుండా నీ విలాసాల్లో నువ్వు మునిగిపోయి ఉన్నావంటే నీకేం అర్హత ఉన్నది? ఏ విషయం గురించి మాట్లాడే అర్హత కూడా మనకు ఉండదు. అంతే. అంటే ఇలాంటి సందర్భం పౌర సమాజం ఏమో ముందుకు రావడం, ప్రభుత్వం మూసీ నదిని థేమ్స్ చేస్తా అన్నది, థేమ్స్ నది లాగా చేస్తారు. మరోవైపు త్రిగులు వంజీవో మొత్తం కూడా కట్టడాలు వచ్చేస్తా ఉన్నాయి. కనీసం ఉన్న ఖాళీ ప్లేస్ కూడా పోతా ఉన్నాయి. రియల్ మాఫీ ఎన్నికల నాటకం చేస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని థేమ్స్ నది లాగా మూసీ నదిని తయారు చేసి నిత్య ప్రవాహం ఉండేలాగా చేయడం అనేది సాధ్యం అవుతుందా? సార్, ప్రవాహం అసలు మూసీ నదిలో ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందండి? మూసీ నదిలో ప్రవాహం అనేది అంత సూవేజే కదా, నగరం సూవేజే కదా. అది మామూలు సహజంగా మూసీ నదిలో వచ్చే నీళ్ళన్నీ ఇవాళ మూసీ నదిలో ప్రవహిస్తున్న నీళ్ళు నీకు ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కృష్ణానది నీళ్ళన్నీ మనం పారిపోతున్నాం, గోదావరి నుంచి వచ్చినాయి, మంజీరా నుంచి వచ్చినాయి, అన్ని నీళ్లు అందులోనే పారిపోతున్నాం, భూగర్భ జలాలతోడే అందులోనే పారిపోతున్నాం. ఎంత నీళ్ళు వెళ్తున్నాయి? మూసీ నది జీవనదిగానే ఉంటుంది, కానీ ఆ మురికి నీరుని అందులో వదలొద్దు. లండన్లో కూడా అదే జరిగింది. సూవేజ్ అంతా అందులోకి వెళ్ళింది, కప్పు కొట్టేది. ఆ సూవేజ్ని ఇప్పుడు శుద్ధి చేస్తున్నారు. శుద్ధి చేయటమే కాకుండా వేరే అక్కడ ఉన్న జీవరాశి, సహజంగా నదిలో ఏం జీవరాశి ఉంటుందో ఆ జీవరాశిని పునరుద్ధరింపజేయాలి. ఇవాళ మూసీలో ఒక చేప ఉంటుందా? పీతలు ఉన్నాయా? అని ఏముంది? తావేలు ఉందా? ఏమి ఉండవు అందులో, అన్ని చచ్చిపోయినాయి. అందువల్ల అసలు నది జీవంగా ఉండాలంటే దాని లోపల జీవరాశులు ఉండాలి. అసలు ప్రకృతిని కాపాడే జీవులు, ప్రకృతిలో సేవలు అందించడానికి కావాల్సినటువంటి అన్ని కూడా జీవులే చేసేది. గాలిని శుద్ధి చేసిన, నీటిని శుద్ధి చేసిన అన్ని వీళ్ళు ఇవే జీవులే. ఆ జీవులు లేకపోతే మనిషి ఏం లేదు. పొద్దునే చదువుతున్నాను, ఎప్పటి నుంచో కూడా నాకు ఉన్నదే. ఒక ప్రొఫెసర్ రాశాడు అన్నమాట, గ్రీక్ ప్రొఫెసర్. ఆయన రాశాడు ఏంటంటే, మొత్తం ప్రకృతిలో అవసరం లేని జీవి మనిషే. మిగిలిన జీవులన్నిటికీ వాటి కర్తవ్యాన్ని అవి నిర్వహిస్తూ ఉంటాయి. అవి ప్రకృతి సేవలు అందించడంలో వాటి పాత్ర నిర్వహిస్తాయి. మనిషికే పాత్ర లేదు, ఉన్నదాన్ని నాశనం చేయటం తప్ప మనిషి ఇంకేం చేయట్లేదు. సో అందువల్ల మనం సరిగ్గా అసలు ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధం ఏమిటి? ఇవాళ ఏం చేసామంటే ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని చెగ్గొట్టాము. ఒక రిఫ్ట్ అన్నారు, అంటే అగాధం సృష్టించాము. ఈ రెండింటి మధ్య అగాధం సృష్టించాము. ఆ రెండింటిని కలపకుండా మీరు చెప్పే ఏ అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా సాధ్యం కావు. కేవలం ఇదేంటంటే ఈ దృష్టిని ఏమంటారంటే రిడక్షనిస్ట్ అంటారు, యాంత్రిక దృష్టి అంటారు, మెకానిస్టిక్ వ్యూ అంటారు. ఎందుకంటే మనం ఓకే మూసీని శుభ్రం చేయొచ్చు. మూసీని శుభ్రం చేయటం అనేది ఒక సింగిల్ కార్యక్రమం కాదు. అది మూసీని శుద్ధి చేయటం అనేదాన్ని ఇంకెన్నిటితోనో ముడిపడి ఉంది. మొత్తం నగరానికి ఉన్నటువంటి సూవేజ్తో ముడిపడి ఉంది, నగరం వాడే నీళ్లతో ముడిపడి ఉంది, మన పారేసే చెత్తతో ముడిపడి ఉంది, మన సివిక్ జీవనంతో ముడిపడి ఉంది. ఆ నది మామూలు ప్రవాహంతో అక్కడ ఇవన్నీ కలిసి ఉన్నాయి. కేవలం అంచులు గోడలు కట్టేసేయటం దీనే. అప్పుడే అందులో సివిల్ ఇంజనీరింగ్ లో కూడా కొత్త ఇంజనీరింగ్ బ్రాంచ్ వచ్చింది, దాన్ని ఇకలాజికల్ ఇంజనీరింగ్ అంటారు. ఇకలాజికల్ ఇంజనీరింగ్ లో ఇలా ప్రకృతి పైన మానవుడు ఏం చేస్తాడు, డ్యాములు కట్టి మార్చేసి ఏం కాదు అబ్బా మేమంతా చాలా సుభిక్షం చేసాం అనుకుంటాడు.
అక్కడ ఫ్లారిడాలో ఏం చేశారంటే నదులు ఎప్పుడు ఇట్లా వంకర టెంకర్గానే పోగలుగుతాయి. అది సహజమైన గతి. ఇదే బాగాలేదు, స్ట్రైట్ గా చేద్దామని కాలువలాగా చేసేసారు. చేస్తే దానికి సమస్యలు వచ్చింది. తర్వాత మళ్ళీ దండం పెట్టి బాబు ఇట్లా వదిలేశారు. సో ప్రకృతి మనకంటే పరిశోధనా రంగంలో 380 కోట్ల ముందు ఉంది మనకంటే. అది సైన్స్ లో లెక్క కట్టేది. జీవరాశి పుట్టిన దగ్గర నుంచి ఆ జీవరాశి ఎలా పరిణామం చెందుతూ వచ్చింది, మంచిదైతే మిగిలింది, మంచిది కాకపోతే పోయింది, అలా దాని అనుభవాన్ని పెంచుకుంటూ చేసింది. ప్రకృతిలో కూడా మీకు ఏదైనా ఉత్పత్తి జరిగితే అది మనం జీవించే ఏ పరిస్థితులు ఉంటాయో అక్కడే జరుగుతుంది. రూమ్ అంబియంట్ టెంపరేచర్ అంటారు. ప్రకృతిలో ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నాయి, ఆ నీరు స్థానికంగా ఏం లభిస్తాయి వాటి నుంచి ఒక చెట్టు ఉంది అనుకోండి, చెట్టు పూలు పూసినా కాయ కాసినా ఆ స్థానికంగా దానికి లభించే పోషకాల నుంచి ఖనిజాల నుంచే తీసుకుని అవన్నీ తయారు చేస్తుంది. ఎక్కడి నుంచో మనమైతే అమెరికా నుంచి తెప్పించుకోవడం, ఆస్ట్రేలియా నుంచి తెప్పించుకోవడం అంటూ అక్కడ ఉండదు. ఏది స్థానికంగా లభిస్తుందో దాని నుంచే టెక్నాలజీ చేసుకోవడానికి బోర్ హై మండించడం, ఎక్కువ హై టెంపరేచర్ లో ఫర్నెస్లు పెట్టడం అటువంటి ఏముండదు. ఎక్కడ ఎలా ఉంటుందో ఆ పరిస్థితుల్లోనే కావాల్సినటువంటి టెక్నాలజీ ఉంటుంది. వ్యర్థం అంటూ ఉండదు. మనం చేసే టెక్నాలజీస్ అన్ని వ్యర్థాలు. ఇప్పుడు మూసీకి ఇంకొక ప్రాబ్లం ఉంది. కేవలం సూవేజే కాదు, ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ అన్నింటినీ కూడా పైప్ లైన్ వేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అది సూవేజ్ ప్లాంట్ వేసి ట్రీట్ చేస్తే అది ట్రీట్ కాదు. అది థేమ్స్ నది కూడా ఇంకా పూర్తిగా శుభ్రం కాలేదు. వాళ్ళు చెప్పేది అక్కడ ఉన్నదే థేమ్స్ నది కూడా మెరుగైంది, అంతేగాని సహజమైన స్థితికి రాలేదు. సహజమైన స్థితే కాదు, మామూలుగా కూడా ఇంకా కాలుష్యం ఉంది. అందులో చాలా ఇంకా కాలుష్యం ఉన్నది. అది ఇంకా జీవులు మనకు అని కూడా ఎక్కువగా పూర్తిగా అక్కడ చేరలేదు. సో మనం మూసీ నదిని ప్రక్షాళన చేయటం అంటే కేవలం వాసన తగ్గించడమే కాదు, అది సహజంగా నదిగా ఉంటే దానిలో ఏ జీవరాశులు ఉంటాయో ఆ జీవరాశులన్నీ వచ్చి అది ప్రవహించుకోవాలి. ఈ వంకరలు ఉన్న ఒడ్లను సరిచేయటం, అక్కడంతా గోడలు కట్టి పార్కులు వేయటం అటువంటి ఏమి చేయదు. దాని సహజగతిలోనే ప్రవహించనివ్వాలి. అంటే ఏం చర్యలు తీసుకోవాలంటే దానికి అధ్యయనం చేయాలి ముందు. ఇప్పుడు ఏం జరుగుతుంది ముందు అసలు దాన్ని మూసీ నది జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఫస్ట్ మీరు ఈ సూవేజ్ ట్రీట్మెంట్ అంతా చేసి అందులో వదిలే నీళ్లు ట్రీట్మెంట్ లేకుండా ముందు నీళ్లు లేకుండా మారండి. ఫస్ట్ స్టేజ్ లో చేయండి. మీరు మూసీ ప్రక్షాళన చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు? థేమ్స్ నదికి 2.5 బిలియన్ పౌండ్స్ అయింది. అంటే మన రూపాయలు లెక్కేస్తే అది 25,600 కోట్ల రూపాయలు అయింది. మనం అన్ని డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉండదా? ఎంత ఖర్చు పెట్టగలుగుతుంది? ఒక్కసారిగా జరిగేది కాదు, ఇమీడియట్ గా జరిగేది కాదు. దానికి ప్రక్షాళన అనేది దశలుగా జరగాలి, కానీ ఒక్క దశలో అది రాదు. బయట వ్యాపారస్తులు పట్టుకొస్తారు, చేస్తామంటారు. మనం హుస్సేన్ సాగర్ లో చూసాం కదా, 30 ఏళ్లుగా ప్రక్షాళన జరుగుతుంది, 100 కోట్లు ఖర్చు పెట్టారు, ఎక్కడ గొంగళి అక్కడే ఉంది. అలా మాట్లాడటం వేరు, చేయటం వేరు. అందుకని స్థానికంగా ఉన్న యూనివర్సిటీస్ ఇక్కడ ఉన్న వాళ్ళే వాటిలో పరిశోధనలు చేయాలి, వాటిలో పాల్గొనాలి. స్థానిక ప్రజల పాత్ర ఉండాలి. ప్రజల పాత్ర లేకుండా మూసీ ప్రక్షాళన కాదు. ఈ వికారాబాద్ నుంచి వస్తున్నటువంటి నదీ ప్రవాహం ఈ రోజు వరకు దండ జలాశయాల వరకు బాగానే ఉంది. అంటే మనం తీసుకొచ్చినటువంటి జీవ ఒక మేరకి ఇప్పుడు అక్కడ కూడా నిర్మాణాలు వస్తాం. ఇప్పుడు ఆ ప్రాంతం కాపాడబడకుండా ఇదొక్కటి సీవేజ్ చేసినంత మాత్రం కాదు. మూసీ ప్రక్షాళన అంటే హైదరాబాద్ నగరం నుంచి కిందక, వికారాబాద్ నుంచి ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ వరకు కూడా అది ఆ పైన కూడా ఏమవుతుందంటే ఇప్పుడు మీరు కనుక అక్కడ జీవో 111 ఎత్తేసిన తర్వాత అక్కడ కట్టడాలు కడితే అక్కడ కూడా నాశనం అవుతుంది. అక్కడ ఫస్ట్ అయ్యేది మూసీనే క్యాజువాలిటీ అవుతుంది. ఈ ఉస్మాన్ సాగర్కి, హిమాయత్ సాగర్కి మంచినీటి సరస్సులు అన్న క్వాలిఫికేషన్ ఎప్పుడో పోతుంది. వాళ్ళు ఏమంటారు, ఆ నీరు మనకు అవసరం లేదు. ఇది దుర్మార్గపు ఆలోచనలు అంటే ఇలాగే ఉంటాయి అన్నమాట. అంటే నీరు అవసరం లేదు, నీళ్ళు అవసరం లేక భూతాపం పెరిగిపోతుంది, నీటి సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. మూసీ నదికి మీద రాసిన ఒక పుస్తకాల్లో నేను చూసింది ఏంటంటే, మూసీ నది ఏటా 50 TMCలో నీరు ఇస్తుంది. 50 TMCలో నీరు నీకు అవసరం లేదు, పారేసుకుంటానంటే ఎట్లాగా? మూసీ నది కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందినదే, దానిలో ఎవరికి వాటా లేదు. ఆ నీరు నువ్వు వాడకుండా
మురికి నీరుగా చేసుకుని పారబోసి అంత అనారోగ్యమైనటువంటి పంటలు పండించి నగరంలో అమ్ముకుంటున్నామంటే అది ఎలాంటి ప్రజాక్షేమం కలిగినటువంటి ప్రభుత్వం, ఆలోచించే ప్రభుత్వం మీరే పెట్టుకోవాలి. గాలికి వదిలేస్తున్నారంటే ఎవడు సావాడు చేస్తాడు మనకి ఎందుకు? త్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసం ప్రభుత్వం ఈ రోజు ఏ చర్యలు తీసుకుంటే కనీసం ఒక అడుగు ముందుకు పడుతుంది? ఫస్ట్ థింగ్ నేను చెప్పేది, అసలు మూసీ నదిలోకి నగరం యొక్క వ్యర్థ జలాలు ఏవి ఎంటర్ కాకూడదు. పూర్తిగా శుద్ధి చేయాలి. ఆ శుద్ధి చేసేటప్పుడు ఆ టెక్నాలజీని ఏదో పెట్టాము, తిప్పాము, పారబోసాము అన్నట్టుగా ఉంటుంది. అది అసలు ఎవడు పట్టించుకోలేదు, దానికి చెక్కలేదు, పారబోసిన అడిగే దిక్కు లేదు. అందువల్ల దానికి పక్కాగా ఎంత శుద్ధి చేయాలో, ఎంత మేరకు శుద్ధి చేయాలో ఆ ప్రమాణాలన్నీ పాటించి శుద్ధి చేయాలి. చేసి అది వదిలితే ఆటోమేటిక్గా కొంతకాలం ఈ నీరు పారుతున్నంత కాలము మెరుగవుతూనే వస్తుంది. మూసీ నది మెరుగవుతూనే వస్తుంది. ఎందుకంటే నగరం అవసరాలు, నగరం పెరిగిపోతుంటే నగరం నీటి అవసరాలు ఎంతగా పెరుగుతున్నాయి. ఇప్పుడు 1 కోటి 2 కోట్లు అయిందంటే ఇప్పుడు వచ్చే నీటికి డబుల్ నీళ్లు కావాలి కదా. మరి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలి? తెచ్చి అవన్నీ మురికి నీళ్లు చేసి మూసీ నదిలోకి వస్తే అవి ఎక్కడ మళ్ళీ తిరిగి వెళ్ళి కృష్ణా నదిలోకి పోవాలి కదా. అవన్నీ మరి కృష్ణా నదికి దిగువన ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఏదో మనం చేసాం తాగేసాం అని కాదు కదా, దీని పర్యవసానాలు చాలా ఉన్నాయి కదా. అది మొత్తం ఈ అన్నిటినీ కలిపి అధ్యయనం చేయకుండా ఏదో మేము బ్యూటిఫై చేస్తామంటే కుదరదు. ఈ ప్రభుత్వాలతో వచ్చిన తిప్పలు ఎప్పుడు అదే, ఓన్లీ లిమిటెడ్ ఫోకస్ ఉంటుంది, అక్కడ చేసేస్తారు, తర్వాత దాన్ని సమర్థించుకుంటుంటారు. దాని తర్వాత ఏదైనా పర్యవసానం వస్తే అదేం లేదు, అది మళ్ళీ చూద్దాంలే అంటారు. అట్లా కాకుండా ఏదైనా ప్రాజెక్ట్ చేయదలిస్తే సమగ్రంగా ఆలోచించి చేయండి. ప్రజల్ని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరూ వాదం వినండి. ప్రజల మాట వినకుండా ప్రభుత్వాలు మేమే తెలియగలవాళ్ళం, మేమే చేస్తామంటే అది సరైన కాదు. ఎందుకంటే జస్టిస్ బెర్జర్ అని ఒక ప్రముఖ న్యాయమూర్తి, ఆయన ఒకసారి కెనడా ప్రభుత్వం ఒక కమిటీకి చైర్మన్ గా పెట్టింది. ఆయన ఏంటంటే ఒక ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్ వేయాలనుకున్నారు అక్కడ. అది కూడా రిమోట్ కెనడాలో మారుమూల ప్రాంతాల్లో అడవుల్లో ఆదివాసీలు అక్కడ ఒరిజినల్ ఇండియన్స్ ఉంటారు కదా అక్కడ, ఆ తెగ జీవుల మధ్య నుంచి వచ్చేదానికి వెళ్తే ఆయన ప్రయాణం చేసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి విని ఆయన రాసినప్పుడు ఏమంటాడంటే, మనకే తెలుసు కుర్చీలో కూర్చున్న నగరంలో ఉన్న వాళ్ళకి అంతా తెలుసు అనుకుంటాం, కాదు సామాన్యులకు కూడా వాళ్ళకి కావాల్సింది చాలా తెలుసు, వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం అని చెప్పారు. సో మూసీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవాలి. మూసీ దిగువనున్న రైతులు ఉన్నారు, ఆ రైతులందరూ ఆ మురికి నీటితో నానా బాధలు పడుతున్నారు, చర్మ రోగాలు వస్తున్నాయి రకరకాల. అక్కడ కాదు ఇక్కడ కూడా మన గట్కేశ్వరి కింద అంతా, గట్కేశ్వరి కింద అంతా కూడా అక్కడ ఇవి ఉన్నాయి, చెక్ డ్యాములు ఉన్నాయి, ఆ నీటితోనే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. నేను వెళ్ళి చూశాను కూడా అక్కడ. అది అందువల్ల వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి అది ఒక ఉద్యమం లాగా చేస్తేనే సరిగ్గా జరుగుతుందండి. ఏదో బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఒక 2 ఆఫీసర్లు పెట్టాము, వాళ్ళు కొంతమంది కాంట్రాక్టర్లు తెచ్చారు, ఒక ప్రాజెక్ట్ లాగా చేస్తున్నారంటే కాదండి. ఇది ఒక సామాజిక హిత కార్యక్రమంగా నడవాలి. ప్రభుత్వం ఉండాలి, ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టాలి, ప్రభుత్వం దాన్ని నిర్వహించాలి. కానీ ప్రజల సహకారంతో, ప్రజల పాత్రతో జరిగినప్పుడే దాని నుంచి ఏమైనా కొంత ఫలితాలు వస్తాయి. లేకపోతే హుస్సేన్ సాగర్ లాగానే డబ్బులు ఖర్చు అవుతా ఉంటాయి, కప్పు కొడతానే ఉంటుంది. ఈ జంట జలాశయ పరిరక్షణ అంటే మన మూసి పైభాగం పరిరక్షణ, ఆ త్రిపుల్ వన్ జీవో ప్రాంతాల్లో ఏం చర్యలు తీసుకోవాలి? ఎందుకంటే ఇక్కడ నెమ్మలు చనిపోయాయి, అక్కడ జంతువులు పోయాయి, చెట్లు పోయాయి, చేమలు పోతా ఉన్నాయి. ఏం చర్యలు తీసుకోవాలి? ఫస్ట్ అసలు అక్కడ ఎలాంటి అనుమతులు ఇవ్వద్దండి. అది అంత కష్టమైన పని ప్రభుత్వానికి. సింపుల్ ఇస్ నో పర్మిషన్స్ అని అనలేరా ప్రభుత్వం? బ్లాంకెట్ గా అనౌన్స్ చేయమనంటే చీఫ్ మినిస్టర్ గారు కానీ కన్సర్న్ మినిస్టర్ గారు కానీ ఇక్కడ ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదు. ఈ భూమి మీద మీరు చేసుకుంటే వ్యవసాయమే చేసుకోండి, లేకపోతే తోటలు పెట్టుకోండి, అంతేగాని భవనాలు కట్టడానికి వీల్లేదు, ఇక్కడ రసాయన వ్యవసాయం చేయడానికి వీల్లేదు అని చెప్పానండి. చెప్పడానికి ఏమొచ్చింది అక్కడ? ప్రభుత్వం స్ట్రిక్ట్ గా ఉంటే ఏముంది, లంచాలు ఇచ్చి కొనుక్కోవచ్చు అనే భావన డబ్బున్నటి దగ్గర ఉన్నంత కాలం ఎట్లా ఉంటుందండి? అది ప్రతిదానికి ఎక్కడెక్కడి నుంచో లూప్ హోల్స్ ఎదిగేసేసి దానికి గెలికేసి నాశనం చేసి తూట్లు పొడుస్తున్నారు అంతే.
కానీ ప్రభుత్వ అధిక వ్యవస్థ కనుక గట్టిగా మీరు చేయడానికి వీల్లేదు, అక్కడ ఏదైనా జరిగితే చర్యలు తీసుకుంటామని అధికారులు కనుక చెప్తే జరగకుండా ఆపచ్చు. ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉండాలి, ఆ పొలిటికల్ విల్ అంటారు, ఆ నిర్ణయం తీసుకునేంత సత్తా ఉండాలి ఆ రాజకీయ పార్టీలకి. ఎందుకంటే అల్టిమేట్ గా ఏ నిర్ణయం అయినా రాజకీయ నిర్ణయం. ఇవాళ రాజకీయం అసలు సైన్స్ మాట వింటుందా, సైన్స్ ను గుర్తిస్తుందా? మీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఇది జరిగితే ఏమవుతుంది, ఇది ఆమోదయోగ్యమేనా, ఇది సరైనదేనా అని ఎప్పుడైనా వాళ్ళు ఆలోచిస్తున్నారా? కింద అధికారి ఏమంటాడు, మినిస్టర్ గారికి ఇది ప్రక్షాళన చేయాలంటే చేసేద్దాం సార్ అంటారు, అంతే. అట్లా చేసిన వాళ్ళే నచ్చుతారు వాళ్ళకి. కానీ చేసేటప్పుడు ఈ ఇబ్బందులు ఉంటాయి, మనం అన్ని గమనించాలి అని ఆయన ఎవడాలు చెప్తున్నాడా? చెప్పలేదు కదా. అది ఇచ్చకాల వ్యవస్థలు నడుస్తున్నంత కాలము మనకి ఏమీ మంచి జరగదండి. ప్రజల గురించి ఆలోచించే అధికారులు ఉండాలి, ప్రజల గురించి ఆలోచించే రాజకీయ నాయకులు ఉండాలి. అప్పుడే మనకు మార్పు వస్తుంది. థ్యాంక్ యూ సార్.